నమస్కారం VVB9 న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. విదేశీ పర్యటనను ముగించుకొని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఏ దేశం వెళ్ళాడు, ఏ దేశం నుంచి తిరిగి వచ్చాడు? ఏపీ మంత్రి జోగి రమేష్. సిఎస్ జవహర్ రెడ్డి చుట్టూ భూమాఫియా తిరుగుతోందని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య కౌంటర్లు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, విదేశీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి సీఎం వైఎస్ జగన్ నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. సిఎస్ జవహర్ రెడ్డి చుట్టూ భూమాఫియా తిరుగుతోందని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ప్రశ్నిస్తున్న మూర్తి యాదవ్పై బెదిరింపులకు పాల్పడమేంటని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు కొట్టేసిన ఉదంతంపై సిబిఐ లేదా సిట్ చేత గవర్నర్ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలున్న జవహర్ రెడ్డి సిఎస్గా ఉంటే కౌంటింగ్ సజావుగా సాగదని, ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని అన్నారు. హైయెస్ట్ ఆఫీసర్ పెద్ద సార్ని అడగండి అంటారు. పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ. ఎవ్రీబడి నోస్. అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ల వరకు అందరికీ తెలుసు పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ అని. ఈ రోజున పెద్ద సార్ చుట్టూ ఈ రోజున ఒక పెద్ద
భూ మాఫియా తిరుగుతూ ఉన్నది, భూదందా తిరుగుతూ ఉన్నది. ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం జిల్లా నుంచి చీఫ్ సెక్రటరీ గారి మీద పలు ఆరోపణలు చేశారు. ఆయన దాదాపు 800 ఎకరాలు కొట్టేశారు. 2000 కోట్ల రూపాయల ఖరీదయ్యే భూమిని ఆయన కుమారుడు, లేకపోతే ఆయన కుమారుడి పేరు మీద, లేకపోతే ఆయన బినామీలో కొట్టేశారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాడు. నేను ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు పాలనా యంత్రాంగానికి వేస్తూ ఉన్నా. నేను అదే మూర్తి యాదవ్ అనే ఒక కార్పొరేటర్ కావచ్చు, లేకుంటే జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు కావచ్చు, అతను ఆరోపణలు చేస్తే వేరే అధికారి మీద పాలనా యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా? యాంటీ కరప్షన్ బ్యూరో చూస్తూ ఊరుకుంటుందా? పై స్థాయి అధికారులు చూస్తూ ఊరుకుంటారా? ఒక తహసీల్దార్ మీద వచ్చిందండి ఇదే ఎలిగేషన్. వాట్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ డూ? ఇమ్మీడియట్లీ విల్ ఆర్డర్ ఫర్ అన్ ఎంక్వైరీ. ఏమై తహసీల్దార్, నువ్వు 600 ఎకరాలు 800 ఎకరాలు కొట్టేసావట, 2000 కోట్ల రూపాయల భూమి కొట్టేసావట, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? నీ ఎంక్వైరీ వేస్తున్నాను నీ మీద. ఆ ఎంక్వైరీ ఆఫీసర్ ముందు అటెండ్ అయ్యి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో అని అంటారు. మరి చీఫ్ సెక్రటరీ వైపే అన్ని వేళ్ళు చూస్తూ ఉంటే, అన్ని ఆరోపణలకి కేంద్ర బిందువుగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మారిన నేపథ్యంలో ఈయనేం చేయాలి? ముఖ్యమంత్రి ఇప్పుడు అచేతనంగా ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలనంగా నవ్వొద్దు మీరు, ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ఆయన అచేతనంగా ఉన్నారు. మరి హూ హ్యాస్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్? ఇమ్మీడియట్గా గవర్నర్ గారు ఇంటర్ఫియర్ అవ్వాలా? గవర్నర్ గారు ఇమీడియట్గా ఏమండి జవహర్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, మీ మీద ఇన్ని ఆరోపణలు వస్తే ఎలాగా? ఏపీ మంత్రి జోగి రమేష్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కానీ 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడని, అయితే చంద్రబాబు ఏ దేశానికి వెళ్ళాడు, ఏ దేశం నుంచి తిరిగి వచ్చాడు అనేది $1 మిలియన్ క్వశ్చన్ అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విదేశాలకు బయలుదేరి వెళ్ళాడు, దుబాయ్లో దిగాడనేది ఒక సమాచారం. మరి దుబాయ్ నుంచి 10 రోజుల పాటు ఏ దేశానికి వెళ్ళాడు? చంద్రబాబు వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్ళాడని ఒక ఎల్లో మీడియా పత్రికలో రాశారు. మరో ఎల్లో మీడియా పత్రికలో ఏమో ఎన్నికలలో తలమునకలైన చంద్రబాబు సేద తీరేందుకు విదేశాలకు వెళ్ళాడని రాశారని అన్నారు. తిరిగి వచ్చాడు చంద్రబాబు నాయుడు. విదేశాలకు ఏ దేశం వెళ్ళాడు, ఏ దేశం నుంచి మరలా తిరిగి వచ్చాడనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ మార్క్. చంద్రబాబు నాయుడు విదేశాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్లోనేమో, ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. తీరా చూస్తే ఆ పేపర్లో అన్నా రాస్తారేమో చంద్రబాబు నాయుడు ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి చెప్తే అది లేదు. సరే,
చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఏంటి ఇంత రహస్యం? ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజలకి క్వశ్చన్ మార్కే, మీడియాకి క్వశ్చన్ మార్కే. చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి ఆ దిక్కుమాల ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడి మొట్టమొదటిసారి అంతు చిక్కకుండా ఉందని తెలంగాణ రాష్ట్రానికి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం తన పుట్టినరోజు సందర్భంగా ఆయన వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేద పండితుల ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలను తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో మొదటిసారి చంద్రబాబు, రెండోసారి జగన్ అధికారంలోకి వచ్చారని, ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారని అంచనా కూడా వేయలేకపోతున్నామని అన్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనం ఆశీస్సుల కోసం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా స్వామివారి ఆశీస్సులు దర్శనం భాగ్యం కలగడం చాలా అదృష్టం. అదేవిధంగా ఈరోజు జూన్ 1 నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. అదేవిధంగా రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో ఇంకో 4 రోజుల్లో ఈరోజు ఆఖరి దినం పార్లమెంట్ ఎన్నికల లాస్ట్ ఫైనల్ ఫేజ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నా పుట్టినరోజు సందర్భంగా ఇదే రిజల్ట్ 4వ తారీఖు నాడు వస్తుంది. దేశ ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నిక దేశ ప్రజలందరూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెండవసారి మరి ఇక్కడ మరి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓటేస్తారా, మార్పు కోరుకుంటారా అనేది ఎంతో ఉత్కంఠతో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటి వరకు ఏ సర్వేలో కూడా ఎక్కడ కూడా బయట పడటం లేదు. మొట్టమొదటిసారి అనుకుంటా ప్రజల నాడి తెలవలేదు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో బహుశా బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమవడం వల్ల బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగి చెరిసగం సీట్లు, 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది. 10 నుంచి 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. తప్పకుండా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న నెల రోజులు చాలా కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తప్పకుండా ప్రజల్లో న్యాయం జరుగుతుందని చెప్పి ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి తప్పకుండా మా మీద నమ్మకంతో మరోసారి ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించి అదేవిధంగా మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వస్తాయని చెప్పి ఆశిస్తూ భగవంతుని ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. సెంటర్లో కూడా ఈసారి సార్వత్రిక ఎన్నికలలో తుదిఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 4వ తేదీన
ఆంధ్ర యూనివర్సిటీలో జరగనుందని ఈ కార్యక్రమం ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు కృషి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున రిటర్నింగ్ అధికారులను, పోలీస్ అధికారులను కోరారు. జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, చేపట్టవలసిన చర్యలు, భద్రతా ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులు, పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్తో కలిసి కలెక్టర్ నిర్వహించారు. మన ఫైనల్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో రమారమి గారు చెప్పడం ఏంటంటే 7 నుంచి కౌంటింగ్ ప్రాసెస్ అయినప్పటికీ తర్వాత మేము మళ్ళీ ఎలక్షన్ కమిషన్ సంప్రదించి మేము 21C సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఇవ్వడము, ఇవన్నీ ప్రాసెస్ మేము పూర్తి అవ్వాలంటే సుమారుగా రాత్రి 9కి కంప్లీట్ అయ్యి అయిన తర్వాత ఎవరైతే ఆ రోజు మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తికి మేము సర్టిఫికేట్ అతనికి హ్యాండ్ ఓవర్ చేసడానికి ఆ రోజు మాకు అవకాశం ఉంది. సో మనం ఇన్ని రోజులు కూడా చాలా ఓపికతో అందరి సహకారంతో ఎలక్షన్ని నిబద్ధతతో చేయడం జరిగింది. సో ఇదే సహకారం చేస్తారు, ఎటువంటి ఇబ్బందులు కూడా మాకు రావు. అటువంటి ఇబ్బందులు కూడా మేము దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఇది ఓవరాల్గా ఇది. అలాగే గెలిచిన తర్వాత ఏ వ్యక్తి కానీ, ఏ పార్టీ కానీ, ఏ సంస్థ కానీ 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి విక్టరీ సెలబ్రేషన్స్ కానీ, దారిలో బైక్ ర్యాలీస్ కానీ, వాటికి ఆర్ఓలు కానీ, డిఈఓ కానీ, సిపి గారు కానీ, ఏసీపీలు కానీ ఎటువంటి పర్మిషన్లు మీకు ఇవ్వరు. ఎవరైనటువంటి వ్యక్తులు గెలిచిన ఆనందంలో ఏదైనా చేస్తే కూడా దయచేసి మీరు చేయకూడదు. చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిని కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వ్యక్తుల మీద మనకి డిపార్ట్మెంట్ పరంగా తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. బ్యాన్ చేసిన మాట వాస్తవము. సో దయచేసి సహకరించవలసిందిగా అందరూ కూడా రాజకీయ పార్టీలకి, వ్యక్తులకి, అలాగే ఇతర సమూహాలకు కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాయదుర్గం పట్టణం బస్టాండ్ వద్ద బజరంగి సర్కిల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆంజనేయుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగి నేటికి 38 రోజులు పూర్తయిందని అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృత కుంకుమార్చనలు చేపట్టి మంగళ నైవేద్యాలు అందించారు. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు దేవరెడ్లపల్లి రాజేష్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించి ప్రసాద పంపిణీ చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హనుమ జయంతి సందర్భంగా మన బజరంగి సర్కిల్లో రాయదుర్గంలో బజరంగి హనుమాన్ విగ్రహం దగ్గర ఈరోజు ప్రత్యేక పూజ మరియు ప్రసాద వినియోగం జరుగుతూ ఉంది. మన బజరంగి హనుమాన్ ప్రతిష్టాపన జరిగి ఇక్కడికి నెల పైన 5 రోజులైంది, 39 రోజులైంది. ఈ సందర్భంగా మరియు అలాగే మన హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజలు చేయించి అన్న పంచామృత అభిషేకము, ప్రత్యేక పూజలు చేయించి ప్రసాద వినియోగం చేయడం జరుగుతుంది. ఇందుకు భక్తాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా ఈ బజరంగి హనుమాన్ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రాచుర్యం పొంది అందరి మన్ననలు పొందాలని కోరుకుంటున్నాం. ఆంజనేయ. అనంతపురంలో కేంద్ర సాయుధ బలగాలచే నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్లో జిల్లా అధికారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా యంత్రాంగంతో కలిసి కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా అన్ని రకాల బందోబస్తు చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లా అంతటా కౌంటింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ ఉత్తర్వులను గట్టిగా అమలు చేస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. మీరందరూ ఇక్కడికి వచ్చిందానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్. మీ అందరికీ తెలుసు మనకి కౌంటింగ్ జూన్ 4th ఉంది. దానికి అనంతపురం పోలీస్ కంప్లీట్గా సంసిద్ధమయ్యాం.
సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ జేఎన్టీయూ చుట్టూ 5 కిలోమీటర్స్ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. పట్టణంలో ఉన్న ప్రజలకు కూడా తెలియడం కోసం ఇక్కడ ఇప్పుడు ఫ్లాగ్ మార్చ్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం జూన్ 4న కౌంటింగ్కి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నాం. అందులో భాగంగా మనం 5,900 మెంబర్స్ వరకు పొటెన్షియల్ ట్రబుల్ మాంగర్స్ అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లాలో పోస్ట్ ఎలక్షన్ అండ్ పోస్ట్ వైలెన్స్ 332 రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఫ్లాగ్ మార్చెస్, కార్డినల్ సర్చ్ ఆపరేషన్స్ అనేవి కంటిన్యూస్గా చేస్తున్నాం. మనకి దెర్ ఈస్ అ బ్యాన్ ఆన్ పర్చేస్, సేల్, యూజ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్. సో ఎక్కడ కూడా ఫైర్ క్రాకర్స్ అనేవి యూజ్ చేయడానికి లేదు. సో మీ మీడియా మూలంగా నేను అందరినీ కోరుకోవడం ఏంటంటే, దయచేసి కుటుంబ పెద్దలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి చెప్పండి, పెద్దవాళ్ళు వచ్చి పిల్లలకి చెప్పండి, దయచేసి ఎటువంటి వైలెన్స్లో కూడా పాల్గొనకుండా ఉండాలి. ఒకసారి మీరు అనవసరంగా కేసెస్లో బుక్ అయ్యారంటే, ఎస్పెషల్లీ ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్లో. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శనీశ్వర స్వామికి శనివారం అభిషేకం నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, పంచామృతంతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా పుష్పాలతో అలంకరించి విశేషంగా భక్తులు శనీశ్వర స్వామి అభిషేకంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసిన వైసీపీ నేతలు కౌంటింగ్ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ విమర్శించారు. పవన్ గెలుపుకు అడ్డుకునేందుకు వైసీపీ చేస్తున్న కుట్రల్లో ఇదొక భాగమని ఆరోపించారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న దుష్ప్రచారం చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారని ఆయన అన్నారు. ఈరోజు ముఖ్య నాయకులందరూ సమావేశం జరిగింది. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ దుష్ప్రచారం ప్రజలందరికీ అర్థమవుతుంది. ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. ఏంటి అందరం ఊరంతా ఓట్లేసాం ఇలా అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అంటే కేఏ పాల్తో ఫ్రెండ్షిప్ ఎక్కువైంది జగన్మోహన్ రెడ్డి. పాల్ గారు కూడా చెప్తున్నారు కదా, నేను ఎంపీ అయిపోయిన విశాఖపట్నం అసలు కౌంటింగ్ అక్కర్లేదు అంటే ఒక దుష్ప్రచారాన్ని తీసుకెళ్ళి కౌంటింగ్ సమయంలో మరి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి కౌంటింగ్ ఆపాలని ఒక ఎత్తుగడ, అన్నిటికంట ఉద్యోగస్తులు ఏవైతే ఓట్లు ఉన్నాయో బ్యాలెట్స్ వాటన్నిటి మీద కూడా ఏదో రకంగా ఆ ఓటింగ్ పడకుండా గొడవ చేయాలన్నది ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. దానికి కూడా రౌడీ షీటర్లో పోలీసు కేసు ఉన్న వాళ్ళని ఏజెంట్లు పెట్టారు.
మేము ఎలక్షన్ ఆఫీసులో ఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ మీడియా ద్వారా. ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ మీద ఏవైనా కేసులు ఉన్నాయా లేదా అన్నది అది స్ట్రిక్ట్గా ఎస్పీ గారు కూడా కింది స్థాయిని ఎస్ఐనట్టే దానికి బాధ్యం చేసి రిపోర్ట్ పెట్టమని అడగవలసిందిగా ఈరోజే నేను కోరడం జరిగింది. ఎంచేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒత్తిడి ఉండడం వలన వాళ్ళు తీసుకోవట్లేదు. తెలుగుదేశం పార్టీ అవనండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అవనండి, జనసేన అవనండి, బీజేపీ అవనండి, అటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా బూతుల్లో స్థానం ఇవ్వకూడదు. రెండవది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇండిపెండెంట్ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లను విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి శుక్రవారం పరిశీలించారు. విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరిగే జేఎన్టీయూజీవీలో ముందుగా కౌంటింగ్ ఏర్పాట్లను తనిఖీ చేశారు. అనంతరం లెండి ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. ఇక్కడ చీపురుపల్లి, రాజాం, నెల్లిమర్ల, గజపతి నగరం, ఎస్కోట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేశారు. కాన్స్టిట్యున్సీకి ఒక కౌంటర్ పెట్టి ఆ కౌంటర్లో మినిమం 4 మెంబర్స్ అలా పెట్టాలి. 8 మెంబర్స్ పెట్టాలి ఇక్కడ. ఇలా పెట్టాము కదా పెట్టడానికి అది ఓకే. అది అలాగే ఇలా వేసి లేకపోతే మీకంతా వాచిపోతుంది. మీరు అక్కడి నుంచే క్యూ స్టార్ట్ చేసి రెగ్యులేట్ చేసి ఇలా వరకు చేసుకొని 5 కౌంటర్స్, ఈచ్ కౌంటర్లో 4 మెంబర్స్ కలెక్ట్ చేస్తారు. సో ఫాస్ట్ కలెక్ట్ చేసి పెట్టేసి ఇచ్చేయాలి. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యూ లైన్ సో దట్ వాడు కొంచెం అంతా మార్నింగ్ కాబట్టి వాడు అంత అర్లీగా అంత కరెక్ట్గా ఒక 45 minutes 1 hour బిఫోర్ వచ్చి నేను వెళ్ళిపోవాలనుకుంటాడు. మీరు వాడికి అక్కడ చెకింగ్ టైము ఈ టైము 5 minutes అంటే పట్టకూడదు. రిటర్న్కి మీరు ఏం చేయొచ్చు అంటే మీకు అది తెలియదు కాబట్టి రిటర్న్ చేయొచ్చు. ప్రజలందరికీ మంచి జరగాలని శ్రీ ఆంజనేయ స్వామికి పూజలు చేశామని, ప్రజల బాగు కోరే టీడీపీ ప్రభుత్వం రాబోతోందని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పురాతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవ పూజల్లో బైరెడ్డి శబరి పాల్గొని స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వం పేదరికం లేని సమాజం కోసం పనిచేస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అందరూ కూడా నంద్యాల పార్లమెంటు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండాలి, మంచి జరగాలి, ఈ 5 సంవత్సరాల పాలన మళ్ళీ ఒక వెలుగు వెలగాలి, జనాలకు మంచి జరగాలి, పేదరిక నిర్మూలన కానీ ఏదైనా యువతకు ఉద్యోగాలు కానీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అట్లాగే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుంది. ఇక్కడ నంద్యాల పార్లమెంట్లో కూడా ఒక మార్పు రాబోతుంది అని నేను ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటూ అన్ని మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరికొన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.